ప్రశాంతంగా ఉన్న పల్లెలు ఇటీవలి కాలంలో మాత్రము ఎన్నికల తర్వాత ఘర్షణ వాతావరణం నెలకొంటుందని చెప్పొచ్చు. ఉదాహరణ మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లా నాగారం మండలం డీకొత్తపల్లి గ్రామంలో ఇటీవలి కాలంలో ప్రశాంతమైన గ్రామంగా ఉండేది. అయితే రాను రాను మాత్రం అక్కడ పెద్ద ఎత్తున కూడా ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. మన దగ్గరికి కొంతమంది కీనుసును వాసించడం జరిగింది, బాధితులు ఉన్నారు. అన్న అసలు మీది ఏ ఊరు, మా దగ్గరికి ఎందుకు వచ్చి కారణం ఏంది? సార్ మాది సూర్యాపేట జిల్లా డీకొత్తపల్లి నాగారం మండలం. గతంలో నేను పార్టీ చేసేది. ఇప్పుడు ఏమైందంటే నాకు ఇల్లు లేక ఇల్లు కోసం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇల్లు ఇస్తా అని చెప్పి నాకు హామీ ఇస్తే కాంగ్రెస్ గవర్నమెంట్లో చేరిన చేరిన తర్వాత నా మీద కొంతమంది కుట్ర పెట్టుకొని కక్ష పెంచుకొని ఒక 8 నెలల నుంచి ఒకసారి దాడి చేశారు అరవపల్లిలో. నేను మా మిత్రులు ఒక సందర్భంలో ఒక దగ్గర కూర్చుంటే వైన్స్ దగ్గర నా మీద దాడి చేశారు. అది కూడా కేసు పెట్టాం మేము అరవపల్లిలో. దాని తర్వాత అది కూడా సరిగా పోలీసు వారు పట్టించుకోలేదు. దాని తర్వాత పొలం దగ్గర కూడా అటు ఇటు తిరిగేటప్పుడు నాకై కోపంగా చూడడం అట్లా. ఎవరు వాళ్ళు మీ మీద అటాక్ చేసే వాళ్ళు ఎవరు? వాళ్ళకి మీకున్న సంబంధం ఏంది? మా పాలోళ్ళే వేర్పుల మల్లేష్ సన్ ఆఫ్ అవిలయ్య, వేర్పుల మధు సన్ ఆఫ్ అవిలయ్య, వాళ్ళిద్దరు అన్నదమ్ములు. గతంలో భూమి విధాలలో కూడా ఒకసారి మా నాన్న మీద దాడి చేశారు. పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకొని తప్పని చెప్పేసి వాళ్ళు కాలు పట్టుకుంటే మేము సరే పోనీ అని వదిలేసాం. అయినా కూడా మా మీద కక్ష పెంచుకొని మా మీద దాడికి ఎల్లప్పుడూ కూడా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ మధ్య మొన్న 31st రోజు మేము పొలం దగ్గర మోటార్ దింపి ఇంటికి వస్తున్న క్రమంలో బండ మీద ఒక పొలం దగ్గర ఒక 10 నిమిషాలు కూర్చుందామని కూర్చుంటే ఫస్ట్ వాళ్ళ అన్న వేపులా మల్లేసి వచ్చి చూసుకొని వెళ్ళిండు. వెళ్ళిన తర్వాత వాళ్ళ తమ్ముడు మధు ఇద్దరు వచ్చి నా మీద దాడి చేశారు. ఎందుకు నువ్వు బండ మీద కూర్చుంటే వాళ్ళు దాడి చేయడానికి కారణం ఏంటి? పార్టీ మారడం, పాత కక్షలు. పార్టీ మారిన కక్షలా లేకపోతే మీ ఇద్దరి మధ్య భూతగాదాలు ఉన్నాయా? భూతగాదాలు ప్లస్ పార్టీ కక్షలు రెండు. ఏమైంది ఆ రోజు 31st మా మోటార్ దింపాం సార్. మోటార్ దింపిన తర్వాత బండ మీద కూర్చున్న క్రమంలో వేపుల మల్లేష్ అనే వ్యక్తి వచ్చి వీడు ఒక్కడే ఉండా, వీనితో పాటు ఎవరున్నారా అని చెక్ చేసుకొని వెళ్ళిండు. నా పక్కన ఒక 2 మిత్రులు ఉన్నారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ తమ్ముడు ఆయన ఇద్దరు కలిసి వచ్చి మా మిత్రుడు ఒకడు వెళ్ళిపోయాడు, ఇంకోటి నీ ఇద్దరమే ఉన్నాం. నా మీద దాడి చేశారు. ఆడ తప్పించుకొని ఇంటికి వచ్చిన నేను. ఇంటికి వచ్చిన తర్వాత గొడ్డలు తీసుకొని 12:30కి మధ్యాహ్నం 12:30 రాత్రి 12:30 గొడ్డలు తీసుకొని నన్ను చంపడానికి వచ్చారు. చంపడానికి వస్తే మా అత్తమ్మ, మా బాబాయిలు, మా అన్న వీళ్ళందరూ వచ్చి గొడవలు ఎందుకురా, మనం పక్కపక్కనే ఉంటాం, గొడవలు ఎందుకు, వద్దుపో అని చెప్పి వారిస్తున్నా వినకుండా కూడా మా అత్తమ్మని గొడవలతో నరికారు. ఇగో ఇక్కడ 5 కుట్లు పడ్డాయి, ఇక్కడ 5 కుట్లు పడ్డాయి. వాళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉంది. ఎవరైతే ఉన్నారో దెబ్బ తగిలిన వ్యక్తి మా దగ్గర ఉన్నారు, అసలు ఏం జరిగిందమ్మా? ఇంటి మీదకి వచ్చారు సార్, గొడ్డలు వేసుకొని వచ్చిర్రు. అన్న తమ్ముడు వేర్పుల మల్లేష్ మధు. అలా వస్తే నేను మధ్యలో పోయినా సార్, మళ్ళీ నేను నరకటానికి వచ్చారు గొడ్డలు తీసుకొని. పోతే నేను మధ్యలో పోయినా సార్, మళ్ళీ కొట్టొద్దని. పోతే వాళ్ళ మళ్ళీ మీద పడే దెబ్బ నా మీద పడ్డా సార్, గొడ్డలతో నరికిండు. పోలీసు వాళ్ళు దీన్ని ఎట్లా చూస్తున్నారు? పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేదు సార్. కారణం ఏంటంటే ఇక మరి నాకేం తెలుసు సార్. ఏమంటున్నారు అంటే ఇప్పుడు నీకు ఇంత పెద్ద దెబ్బలు కదా, కుట్లు ఏమేమి పడ్డాయి? కుట్లు 5 కుట్లు ఇక్కడ పడ్డాయి, 5 కుట్లు ఇక్కడ పడ్డాయి. నెత్తిలో ఎన్ని రోజులా? 3 రోజులున్నా. 3 రోజులున్నా. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నాం? న్యాయం జరగాలి సార్. మాకు ఎప్పుడు పంచాయతీ విషయం ఏందమ్మా? మీ వాళ్ళకు వీళ్ళకి పంచాయతీ పార్టీ మారిండు సార్. మా అల్లుడు ఇల్లు లేక ఇల్లు వాళ్ళకి కావాలని ఆ పార్టీలోకి మారిండు. ఇల్లు లేదు మాకు ఇల్లు కావాలని అందులోకి మారిండు. దాని వల్లనే సార్. ప్రత్యక్ష సాక్షి ఉన్నారు మన దగ్గర. అసలు ఏం జరిగింది మీకు? ఇతను ఏమవుతాడు? గొడవ అయింది కారణం? మా అన్న కొడుకు సార్. ఇదివరకు నా పేరు గట్టయ్య సార్. మా అన్న కొడుకు సార్. ఇదివరకు 60 పిల్ల కొట్టిర్రు. ఇది ఇల్లు లేదు. వాళ్ళు కొద్దిగా మేము పేదలమే, ఇల్లు లేక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తానడంతో ఇల్లు ఆయన కాంగ్రెస్ పార్టీలో పోయిండు. అంతకుముందు ఎమ్మెల్యే పార్టీలో ఉండే సార్. వాళ్ళకి వెళ్ళిపోయినాక ఏం చేసిర్రు, ఇల్లంగా మాది పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబం అని చెప్పి 20 ఓట్లు ఉన్నాయని చెప్పి వీడు ఎట్లా పోయిందని చెప్పి వీడిని పసిగట్టి 60 పిల్ల దొరికించుకొని కొట్టిర్రు. కొట్టినాక మొన్న నైట్ కూడా బావి కాడ మోటార్ తీసుకొని అది కేసు, అది ఒక భాగం అది అయిపోయింది.
అయిపోయి అల్ల కూడా ఈ వ్యక్తులు ఉన్నారు. మళ్ళా వాళ్ళనే స్టార్ట్ చేసి మళ్ళా మొన్న నైట్ కూడా పంపించారు ఈయన మీదకి. గతంలో కూడా 2-3 సార్లు మీ మీద దాడి జరిగినట్టు తెలుస్తుంది. ఊళ్ళో కూడా భయభ్రాంతులకు గురి చేసినట్టు తెలుస్తుంది. మరి పోలీసు వాళ్ళు ఏమైనా పట్టించుకుంటారా దీని మీద? అసలు దాని మీద యాక్షన్ లేదు సార్. నేను అడిగితే త్రివేణి కస్టడీ పంపించినాం, అక్కడ పంపించినాం, ఇక్కడ పంపించినాం అంటారు. అక్కడ వాళ్ళ చిన్నమ్మ ఊరు కుక్కడం, మధ్యరాల కాడ వాళ్ళ తమ్ముంది ఉంటది. అక్కడ వాళ్ళ బావ ఎర్రబాడు కాడ గొర్రెలు కాస్తారు సార్. వాళ్ళ చుట్టరికాలు వచ్చి ఇక్కడ వాళ్ళ పొలం దున్నుడు ఇవన్నీ చేసుడు ఇక్కడ చేస్తారు. కొత్తపల్లి కాడ చేస్తారు సార్. అంటే ఇప్పుడు ఈ గొడవ జరిగే క్రమంలో పోలీసులు కూడా ఉర్రని చెప్తున్నావు కదా, వాస్తవం వాస్తవం సార్. ఎస్ఐ గారు డైరెక్ట్ గొడ్డన్లు స్వాధీనం చేసుకుంటూ పక్కమెట మాకు దెబ్బ తాకుతుంటే మేము అందరిని ఆపడానికి ప్రయత్నిస్తుంటే పక్కమెట గొడ్డన్లు గుంజుకుంటే వాళ్ళ మీద కూడా దాడి చేసిరు. 3-4 మీద దాడి చేసి వాళ్ళ కింద పడేసి కొట్టిరు. ఇప్పుడు మీరు ఏంటి డిమాండ్ చేస్తున్నారు? వాళ్ళకు శిక్ష పడాలి సార్. అంటే ఈ విషయాన్ని మీరు ఎస్పీ గారు దృష్టి తీసుకుపోయారా? ఏం తీసుకపోలేదు సార్. ఒకసారి 2 సార్లు వేరే వాళ్ళతో ఫోన్లు చేపించినాం. ఇంకా వాళ్ళ తర్వాత వాళ్ళు ఎమ్మెల్యే అధికారులను పట్టుకొని వాళ్ళని ఆడుతున్నారు సార్. వాళ్ళ నాటకం. కాంగ్రెస్ పార్టీ అంటారు ఎమ్మెల్యే గారు, మీ ఎమ్మెల్యే కదా, మరి మీ ఎమ్మెల్యే గారు స్పందిస్తున్నారు దీని మీద? మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే పార్టీ సార్. మాది కాదు సార్, మాది బీజేపీ. ఓకే, మనం చూస్తున్నాము కొత్తపల్లి గ్రామంలో మాత్రం పెద్ద ఎత్తున కూడా అరాచకం కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో కూడా మారణాయుధాలతోనే పెద్ద ఎత్తున కూడా గ్రామంలో విషయం ఉన్నా కూడా పోలీసులు పట్టుకుని చెప్తున్నారు. ఇప్పుడు డిసెంబర్ 31వ తారీఖున మాత్రం పోలీసులే ఆ మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నా కూడా ఇప్పటి వరకు బాధితుల మీద కేసు నమోదు చేస్తలేరంటే దీని వెనుక మర్మం ఎంత ఉందని చెప్పవచ్చు అని వాళ్ళు భావిస్తున్నారు. ఖచ్చితంగా ఇదే విషయం మనం నాగారం ఎస్ఐ గారిని వివరణ కోరితే మాత్రం ఖచ్చితంగా ఆ రిపోర్ట్ మాత్రం అనుకూలంగా రాలేదని చెప్పడం జరిగింది. మరి ఇదే విషయాన్ని ఎస్పీ గారు దీన్ని ఖచ్చితంగా ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోయే అవకాశం ఎంతైనా ఉంది. ఎస్పీ గారు దీని మీద స్పందించవలసిన అవసరం ఎంత, ఎందుకంటే ఇప్పటికీ ఎస్పీ గారు ఎక్కడ కూడా గొడవ లేకుండా మాత్రం ప్రశాంత వాతావరణంలో ప్రశాంతంగా జిల్లా ఉండాలని చూస్తున్నారు. అయినా కూడా అక్కడక్కడ మాత్రం పెద్ద ఎత్తున కూడా గొడవలు జరుగుతున్నాయి. ఇప్పటికే మరి బాధితులు కూడా చెప్తున్నారు, ఎందుకంటే ఎస్పీ గారు స్పందించాలి, లేకపోతే మాత్రం గ్రామం మాత్రంలో పెద్ద ఎత్తున కూడా గొడవలు సంభవించే అవకాశం చెప్తున్నారు. దీన్ని మరి ఎస్పీ గారు ఏ విధంగా చూస్తారో మనం వేచి చూద్దాం.